సార్ మొత్తానికి మీరు ఎన్ని మహానాల్లో పాల్గొన్నారండి ఇప్పటిదాకా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏర్పాటైనటువంటి 43వ మహానాడిది. ఇప్పటి వరకు 1-2 తప్ప మిగతా అన్ని మహానాడులకు నేను హాజరై ఉన్నాను. మరి ఇన్ని మహానాల్లో పాల్గొన్నారు కదా, ఇప్పుడు ఈ మహానాల్లో పాల్గొన్న ఈసారి డిజిటల్గా పెట్టారు, ఇది ఎలా అనిపిస్తుంది మీకు గతంలో వాటితో పోల్చుకుంటే? అప్పుడున్న విధానంలో లక్షల మంది మహానాడుకు వచ్చేవాళ్ళు. అదేవిధంగా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు, పార్టీ తీసుకునేటువంటి అంశాల మీద 3 రోజులు ప్రోగ్రాం జరిగేది. ఈరోజు 2 రోజులకు కుదించడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఏదైతే పొదుపు అనేది ఉందో, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశ చరిత్రలోనే ఇది మొదటి అంశంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. ఇది హర్షణీయమైనటువంటిది. భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచేటువంటి వ్యవహారం అనేది మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాల నుండి లక్షలు వేల మంది ఎన్టీ రామారావు 1983 నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు, అదేవిధంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టినప్పుడు కూడా లక్షలాది మంది కార్యకర్తలు హాజరై ఆ రోజు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం వెలిసినటువంటి పార్టీ అని మనందరికి కూడా తెలుసు. మరి అటువంటి పార్టీ ఈరోజు మనకు తెలంగాణలో తిరిగి పునర్నిర్మాణం జరగాలంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇక్కడ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి పెద్ద ఎత్తున గెలిచే విధంగా ముందుకు రావాలని నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాము. సార్ మీ పేరండి? నా పేరు నల్లపాటి శివకుమార్, తెలంగాణ ఐటీడీపీ స్టేట్ సెక్రటరీ. సార్ మొత్తానికి ఇప్పుడు మీరు ఎన్ని మహానాల్లో ఇప్పటివరకు పార్టిసిపేట్ చేస్తున్నారు? నా వయసు 35 సంవత్సరాలు. గత 18 సంవత్సరాలుగా నేను ఇంజనీరింగ్ చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కుటుంబీకులతో కలిసి మహానాడు కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతుండేవాడిని. సో మరి యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఇన్ని మహానాలు చూశారు. ఇప్పుడు డిజిటల్ మహానాడు ఏదైతే ఇప్పుడు 2026 డిజిటల్ మహానాడు ఉందో, దీంట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు మహానాడులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మహానాడు చాలా ప్రత్యేకతమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మహానాడు ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతూ ఉండేది. అంతకుముందు అన్న ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నప్పుడు గండిపేట దగ్గర మొదలైకొని, తర్వాత తన స్వర్గస్థులైన తర్వాత చంద్రబాబు గారు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం, మహానాడు కార్యక్రమం ఒకచోటే జరుగుతూ ఉండేది. రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మహానాడు అటెండ్ అవుతూ ఉండేవాడు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఎందుకు చెప్తున్నానంటే, పలు కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు, పోలిట్ బ్యూరో మెంబర్లు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన క్లస్టర్లో, మన గడప దగ్గరికి మహానాడు జరుగుతుంది. అలాంటి మహానాడుకు రాలేని, ఇంతకుముందు కూడా హాజరవ్వాలని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ నియోజకవర్గంలో, నీ ఇంటి దగ్గర, నీ క్లస్టర్లో వెళ్ళి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం, పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమం మన ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేయడానికి చాలా వెసులుబాటు. మరి ఇప్పుడు చూసుకుంటే బహిరంగ సభలో లక్షలాది మంది పాల్గొంటూ ఉంటారు. మరి ఇప్పుడు అదే స్థాయిలో ఈ ఏదైతే డిజిటల్ మహానాడు కూడా పాల్గొనే అవకాశం ఉందో, ఎట్లా ఉండొచ్చు అంటారు డిజిటల్ అటెండెన్స్? పాల్గొనకపోవటం అనేది పక్కన పెడితే, బహిరంగంగా పాల్గొనే వాళ్ళు ప్రతి సంవత్సరం లక్షల్లో ఉంటే, డిజిటల్ మహానాడు వల్ల దానికి రెండింతలు ఈ రోజున్న టెక్నాలజీ వాడుకొని ఫోనుల ద్వారా, పేపర్ల ద్వారా, ఆన్లైన్ ద్వారా, లైవ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు వీక్షిస్తున్నారు. అది ఎప్పుడు కౌంట్ తగ్గదు కానీ పెరుగుతూనే ఉంటుంది. పార్టీ ప్రతి ఒక్క సందేశం ఏదైతే నాయుడు గారు ఇస్తున్నారో అది నేరుగా వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్లోకి వాళ్ళు వీక్షించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్క సందేశం, ప్రతి ఒక్క కార్యకర్తకి ఇచ్చే భరోసా, ప్రతి ఒక్క తీర్మానం ఏదైతే జరుగుతుందో అది నేరుగా కార్యకర్తకు చేరుతుంది. మరి అయితే ఇంతకుముందు బహిరంగ సభల్లో పాల్గొనేటప్పుడు యువకులు కావచ్చు, ఎంతోమంది పార్టీ కార్యకర్తలు జోష్ అనేది ఉంటుంది, అంటే ఉత్సాహం ఉండేది. మరి ఇప్పుడు ఇదే డిజిటల్ మహానాడు అదే ఉత్సాహం క్యారీ అవుతుందంట, లేకపోతే ఏమవచ్చు అంటారు? తప్పనిసరిగా అండి. ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడున్న మన తెలంగాణ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఏదైతే ఉందో, మునుపు జరిగిన కార్యక్రమాలకి ఈరోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి పోల్చుకుంటే ఈరోజు జనాలు ఎంతమంది తండోపతండాలుగా ఇక్కడ వీక్షించడానికి వచ్చారో ఇదే నిదర్శనం. మన మహానాడు మన ఇంటి పండుగ అనుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రతిరోజు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి ఈరోజు కార్యక్రమం మన మహానాడు పండుగకి ఇచ్చేయడం జరుగుతుంది. దానికి అదే నిదర్శనం అండి.
మొత్తానికి యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక తొలి మహానాడు. దీని మొత్తానికి కర్త కర్మ క్రియ ఆనాదంలో జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏమంటారు నారా లోకేష్ గారి తొలి మహానాడు గురించి? వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహానాడులో ఇంత వినూత్నమైన కార్యక్రమానికి డిజిటల్ మహానాడు ఏర్పాటు చేయడంలోనే లోకేష్ గారి టెక్నాలజీని ఏ రకంగా అందిపుచ్చుకున్నారనేది మనకు తెలుస్తూనే ఉంది. రెండోది, రానున్న రోజుల్లో ఇలాంటి కొత్త కొత్త వినూత్నమైన ప్రయోగాలు శ్రీకారం చుట్టి పార్టీ కార్యకర్తకి ప్రతి ఒక్కటి కూడా భరోసా ఇచ్చే విధంగా తీసుకుంటారని లోకేష్ గారిని ఆశిస్తున్నాను. పెద్దనా ఈరోజు తెలుగుదేశం శ్రేణులకి ఒక పండగ వంటిది. తెలంగాణలో మరి పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ మరి అంచెలంచెగా ఎదిగి ఈనాడు విశ్వవ్యాప్తంగా ఎదిగింది. ఇవాళ ఇక్కడే కాదు, ఇవాళ వర్చువల్గా కూడా మేము ఎంతో ఆనందంగా ఈ మహానాడు నిర్వహించుకోవడం మరి తెలుగుదేశంలో ఉన్న మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ రకంగా అయినా వారు మా అందరికీ ఒక సంతోషాన్ని కలగజేశారు. నిజానికి తెలంగాణ వాసుల్లో మాలో ఎంతో మరి పార్టీ మీద ఇది ఉంది. ఆ పార్టీ కోసం చాలా వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో తెలుగుదేశం అనేది లేదు అనే వారికి మేము డైరెక్ట్గా చెబుతున్నాం. గోదావరి నది తెలంగాణ నుంచే ప్రవహించి వెళ్తుంది. గోదావరి నది ఉత్తుంగ తరంగాల్లాగా తెలుగుదేశం శ్రేణులు ఎంతో విశ్వవ్యాప్తంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టింది 83లో గవర్నమెంట్కి వచ్చింది. సత్య గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శ్రేణులందరికీ కూడా మహానాడు అంటే ఒక పండుగ లాంటిది. అటువంటి పండుగకు సంబంధించి మీరు అసలు మహానాడు గురించి అంటే మీరేం చెబుతారు? ఎప్పటి నుంచి మీరు పార్టిసిపేట్ చేశారు? నేనైతే 99 చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సీఎం అయ్యారు కదా, అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మహానాడుకి నేను అటెండ్ అవుతున్నాను. వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, కడపలో కావచ్చు. మరి ఈ సంవత్సరం మహానాడు మంగళగిరిలో పెట్టారు. ప్రతి ఒక్క మహానాడు కూడాను 50,000 మంది, 60,000 మంది, 1,00,000 మంది కూడా వచ్చేవారు. మోడీ గారు ఈ మధ్యనే కొన్ని సూచనలు ఇచ్చారు. ఎక్కువ విద్యుత్తును వాడకండి, ఎక్కువ పెట్రోల్ వాడకండి, ఎక్కువ డీజిల్ని వాడకండి, ఎక్కువ వంట గ్యాస్ను వాడకండి అన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మాటలను పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం చాలా తక్కువ మందితో, తెలుగుదేశం నాయకులతో, కొంతమంది సాధారణ పౌరులతో మంగళగిరిలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేనైతే ఇక్కడ ఎన్టీఆర్ భవన్, బంజారాహిల్స్, హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మహానాడు, మినీ మహానాడు లాగా. సో ఇక్కడ వచ్చాను నేను, చాలా హ్యాపీగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ తెలుసు, ముఖ్యంగా మహిళలకి ఎంతో ఉపయోగపడే పార్టీ ఇది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కు ఇచ్చారు, అలాగే మహిళలకు చేనేత వస్త్రాలు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే మరి డ్వాక్రా లోన్లని మహిళలకి, తర్వాత మళ్ళీ వంట గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం, దీపం పథకం, ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఈ మహానాడు 2026లో అయితే మాత్రం మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు తొలి మహానాడు ఇది. దాని గురించి నారా లోకేష్ గారి నాయకత్వం గురించి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన రోల్ గురించి దీంట్లో ఏం చెప్తారు మీరు? నిజంగా నేనే షాక్ అయ్యాను. మొదట్లో ఆయన అందరూ పప్పు అని కామెంట్ చేశారు. అలాంటి ఇప్పుడు పప్పు నిప్పు అయ్యింది, టైగర్ అయ్యింది. అసలు ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కావచ్చు, చాలా బాగా పనిచేస్తున్నారు. అసలు ఆయన వచ్చినాక నిజంగా కార్యకర్తలు కూడా చాలా పెరిగారనమాట. సభ్యత్వం నమోదు చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ లక్షల నుండి 50 లక్షల నుండి 1 కోటి మందికి వెళ్ళిపోయినారు. నిజంగా కాబోయే సీఎం ఆయనే. ఎందుకంటే వీళ్ళ వంశం నుండి సీనియర్ ఎన్టీఆర్ 3 సార్లు సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. మన నెక్స్ట్ సీఎం మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. నిజంగా నిరూపించుకున్నారు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు సీనియర్ ఎన్టీఆర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక ఆర్టిస్ట్నే, యూట్యూబ్ కళాకారుని. కాబట్టి కళాకారుడు పెట్టిన పార్టీ ఇది. 1982లో మన నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నటి సార్వభౌమ, రాజకీయ దురంధర ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. సో కళాకారులు అందరూ కూడా ఈ పార్టీకే సపోర్ట్ చేయండి. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు.